పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు మనం చర్చించుకుందాం. మొదటిగా ఈనాడు చూసుకుంటే కనుక భారత్ చైనా కలయిక ముఖ్యం, దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం. ఇక త్వరలో అందుబాటులోకి బుల్లెట్ ట్రైన్. ఇక 6 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్ సుముఖత. ఇక టోక్యో పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి. చంద్రయాన్ 5లో 2 దేశాల భాగస్వామ్యం. ఇక టోక్యోలో సంయుక్త విలేకరుల సమావేశంలో భారత్ జపాన్ ప్రధానులు మోదీ కలిసి మాట్లాడుకున్న మాటలైతే కనుక ఇలా ఇందులో చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే చర్చించాక చర్యలపై ప్రకటన. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి వాదోపనలకు అవకాశం. అయితే ఇకపోతే కనుక కాళేశ్వరం ప్రాజెక్టుపై మన అందరికీ తెలిసిందే. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ని సిఫార్సు చేసిన విషయాన్ని ఈ రోజు అయితే కనుక అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో స్టార్ట్ కానున్నాయి. ఈ రోజుటి సమావేశంలో అయితే కనుక ఈ విషయం కోసం జస్టిస్ పిసి ఘోష్ నివేదిక సంబంధించి మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరొక వార్తను చూసుకుంటే అన్ని విద్యా సంస్థల్లో ముఖ గుర్తింపు హాజరు, బోధన సిబ్బంది విద్యార్థులకు తప్పనిసరి. ఇక విద్యాశాఖ పరిధిలోని అన్ని నిర్మాణాల బాధ్యత TGEWIDSకి. ఇక గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు, ప్రతి పాఠశాలలో వ్యాయామాల ఉపాధ్యాయులు ఉండాలి. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యా సంస్థల్లో కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ ఉండేలా, అంటే వాళ్ళు ఇప్పుడు వరకు మనం చూస్తే కనుక మనం అక్కడ అటెండెన్స్ వేయించుకునే వాళ్ళం రిటర్న్ ఫామ్లో, కానీ ఇప్పుడు ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది ఉంచితే వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్ అనేది అక్కడ ఎలా ఉందనేది ఈజీగా తెలుస్తుందని చెప్పేసి ఆయన ఇందులో చేర్చడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే ఎటు చూసినా కన్నీటి జాడలే, బురద చేరిన ఇల్లు, ఛిద్రమైన రహదారులు. ఇక SRSP వెనుక జలాలతో నిజామాబాద్ జిల్లాలో గ్రామాల్లోకి వరద, 480 చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లు. ఇక 784 చోట్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, 2.20 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం. మనం చూసుకుంటే కనుక మొన్న కామారెడ్డి జిల్లాల్లో ఎలా వర్షపాతం అనేది నమోదైందో దానికి సంబంధించి అక్కడ ఏ విధంగా నష్టం చేకూర్చింది, అలాగే మొత్తానికి చూసుకుంటే ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు రెండు కలిపి ఎలా ఉన్నాయనే విషయాలన్నీ కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే వైభవంగా ఈటీవీ 30వ వేడుకలు. ఈటీవీలో 30వ వసంత వేడుకలు కండక్ట్ చేసి అందులో భాగంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళికి జ్ఞాపిక అందజేస్తున్నారని చెప్పేసి ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్త ఇందులో ముఖ్యంగా పల్లె నిధులపై నేరుగా కేంద్రం పర్యవేక్షణ, వాటి సొంత ఆదాయ వనరులు నమోదుకు డిజిటల్ వేదిక, సమర్థ్ పంచాయత్ వెబ్ పోర్టల్ ప్రారంభం. ఇంకా దేశంలో గ్రామ పంచాయతీల ఆదాయ సంబంధించి వనరులు డిజిటల్ వేదిక అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. సమర్థ్ పంచాయత్ వెబ్ పోర్టల్ అనే ఒక వెబ్ పోర్టల్ని స్టార్ట్ చేసి దాని త్రూ అన్ని యొక్క కార్యక్రమాలు, ఆదాయాలకు సంబంధించి అన్నీ కూడా మానిటర్ చేయబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇక మరొక వార్తాపత్రికను మనం చూసుకుంటే ఆంధ్రజ్యోతి. వాడివేడిగా వర్షాకాల సమావేశాలు, నేటి నుంచి అసెంబ్లీ. ఇక తొలి రోజు మాగంటి గోపీనాథ్కు నివాళి. ఇక అనంతరం బీఏసీ సమావేశం, తర్వాత కమిటీ హాల్లో మంత్రివర్గ భేటీ, స్థానికంగా బీసీలకు 42% రిజర్వేషన్లపై చర్చ, జీవో ఇచ్చి ముందుకు వెళ్లే అవకాశం. ఇక 40 రోజుల్లో ముగియనున్న ఎన్నికల ప్రక్రియ, కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ. ఇకపోతే కనుక ఈరోజు చర్చలో భాగంగా ఈ వర్షాకాల సమావేశంలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి కూడా ఇది స్టార్ట్ కానుంది. అందులో కాళేశ్వరం నివేదికపై చర్చించనున్నారు. అలాగే స్థానికంగా బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా వాళ్ళు చర్చించనున్నారని తెలుస్తుంది. ఇకపోతే మరొక జీవోను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక మరొక వార్తను చూసుకుంటే వరుణుడి విధ్వంసం, వరద ఉద్రిక్తికి ఇసుక దిబ్బలుగా పంట పొలాలు, చేలల్లో రాళ్ల కుప్పలు. ఇక తెగిన రోడ్లు, వంతెలతో సంబంధించిన రవాణా. ఇకపోతే కనుక నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం కొండూరులో పంట పొలాలు, ఇసుక మెట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి ఈ ఇమేజ్లో అయితే తెలియజేయడం జరిగింది. ఈ మధ్య వచ్చిన వరదలు, వర్షాలకు సంబంధించి. ఇక మరొక వార్తను చూసుకుంటే భారత్ చైనా కలిసి పనిచేయాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ఇది అవసరం, జపాన్ మీడియాతో ఇంటర్వ్యూలో మోదీ వ్యాఖ్యలు. ఇక మేక్ ఇన్ ఇండియా కోసం రండి, ప్రపంచం కోసం తయారు చేయండి, పెట్టుబడులకు గమ్యం భారత్. భారత్ జపాన్ ఆర్థిక సదస్సులో ప్రధాని మోదీ. ఇక భారత్తో 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల పెట్టుబడులే జపాన్ లక్ష్యం, ఇరు దేశాల కీలక ఒప్పందం. ఇక ఓమన్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం. ఇకపోతే కనుక జపాన్తో కలిసిన భారత్ జపాన్ ఈ మధ్య ఆర్థిక సదస్సులో అయితే కనుక మోదీ గారు పాల్గొని మాట్లాడిన మాటలు అయితే కనుక ఇందులో
తెలియజేయడం జరిగింది. ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరిచే విధంగా భారత్ చైనాతో పాటు అలాగే జపాన్తో పాటు చేస్తున్న సంబంధాల గురించి అయితే ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే రాబడికి భద్రతేది, జిఎస్టీ హేతుబద్ధతతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం. ఇక ఢిల్లీలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇక రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలి, పన్ను తగ్గింపు పేద మధ్యతరగతికి లబ్ధి చేకూర్చాలి, రాబోయే జిఎస్టీ కౌన్సిల్ భేటీలో సందేహాలన్నీ లేవనెత్తుతాం, జిఎస్టీ హేతుబద్ధీకరణ సంప్రదింపుల సమావేశంలో బట్టి. ఇకపోతే కనుక జిఎస్టీలకు సంబంధించి ఈ మధ్య ఢిల్లీలో ప్రతిపక్షాల ప్రాంతాల రాష్ట్రాల ఆర్థిక మంత్రి అంటే ముఖ్యంగా ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి బట్టి విక్రమార్క అయితే మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే రాహుల్ సభపై దుమారం, ప్రధాని మోదీ తల్లిపై కొందరు దుర్భాషలాడినట్లు ఆరోపణలు. ఇక బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ, పట్నాలో రాహుల్ గాంధీపై కేసు, రాహుల్ క్షమాపణ చెప్పాలన్న షా. ఇక ఓటర్ అధికార్ యాత్రకు బ్రహ్మరథం, అందుకే బీజేపీ కుట్రలు. ఇకపోతే కనుక కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఈ మధ్య ఓట్ చోరీ పైన బీహార్లో ఈ యొక్క యాత్ర చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ప్రధాని మోదీ తల్లిపైన దుర్భాషలు ఆడారు ఆయన అని చెప్పేసి ఇక్కడ పట్నాలో రాహుల్ గాంధీపై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అలాగే దీనికి క్షమాపణ చెప్పాలని అమిత్ షా కూడా చెప్పినట్లు ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే జీడిపి హుషారు, రూపాయి బేజారు, జూన్ త్రైమాసిక వృద్ధి 7.8%, ఇంకా అంచనాలను మించి పరుగు, 5 త్రైమాసికాల గరిష్ట స్థాయి 2025-26లో వృద్ధి రేటు 6.3 నుంచి 6.8%గా ఉండే ఛాన్స్. ఇక జీవితకాల కష్టానికి రూపాయి. ఇక మరొక వార్త చూస్తే మట్టి గాజులు, డిక్షనరీల చాటున మాదక ద్రవ్యాలు, ఏడాదిలో 100 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా, కొరియర్ పార్సిల్ ద్వారా దేశవ్యాప్తంగా తరలింపు, ఢిల్లీలో ఉన్న 10 కొరియర్ కంపెనీలపై ఈగల్ నిఘు. ఇక నైజీరియా సూత్రధారి నిక్ కోసం గాలింపు, మహేంద్ర వర్సిటీలో 14 మంది విద్యార్థులకు టెస్ట్, 5గురికి పాజిటివ్, తల్లిదండ్రులకు సమాచారం. ఇకపోతే కనుక ఈ మధ్య అన్ని రకాల వస్తువులు ఉపయోగించి ఒక డ్రగ్స్ అనేది ఎక్కువగా తరలిస్తున్నారు మన ఇండియాలో. దానికి సంబంధించి మహేంద్ర యూనివర్సిటీలో 14 మంది విద్యార్థులకి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఈ డ్రగ్స్ యొక్క కేసులో. ఇవన్నీ కూడా ఢిల్లీ నుంచి 10 కొరియర్ కంపెనీలపై ఈ యొక్క ఈగల్ అనేది నిఘు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాంతాల నుంచి ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పేసి. ఇక మరొక వార్తను చూస్తే ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన, చేతిపై పెద్ద మచ్చ, చీలమండల వద్ద వాపు, ఇక ఉబ్బిన కళ్ళు, నడకలో తడబాటు, తీవ్రమైన గుండె వ్యాధి లక్షణాలే అంచనాలు, చర్మ వ్యాధి కావచ్చనే విశ్లేషణ. ఇక ట్రంప్ ఆరోగ్యం బాగుంది, వైట్ హౌస్ వైద్యులు. మరొక వార్తాపత్రిక చూసుకుంటే సాక్షి, కాళేశ్వరమే ఎజెండా, నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్చకు కాంగ్రెస్ వ్యూహం, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో బీఆర్ఎస్ పై దాడికి సన్నద్ధం, అసెంబ్లీలో చర్చ ద్వారా విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం, కమిషన్ విచారణపై పీపీటీకి ఛాన్స్ ఇవ్వాలంటున్న బీఆర్ఎస్, నివేదికను అడ్డం పెట్టుకుని బురద జల్లే ప్రయత్నం అంటూ ఆరోపణ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో అయితే చర్చించనున్న విషయాన్ని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరొక వార్తను చూస్తే బైంసా మండలంలో నీటి మునిగిన సోయా పంట, చేలన్నీ చెరువులే. ఈ వర్షాల కారణంగా చేలన్నీ కూడా అంటే పంట పొలాలన్నీ కూడా వర్షాలతో నిండిపోయిన దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మరొక ముఖ్యమైన వార్తలు చూసుకుంటే ఇందులో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు, విద్యా సంస్థల్లో ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలి, వృత్తి విద్యా కాలేజీలకు అది మరీ అవసరం. ఇక విద్యార్థులతో పాటు అధ్యాపకులకు ఇదే రూలు. ఇక ప్రతి విద్యా సంస్థల్లో కూడా యూనివర్సిటీలో విద్యార్థులకి అలాగే ఉపాధ్యాయులకి కూడా వాళ్ళ హాజరు అనేది ప్రజెంటేషన్ అనేది తెలియడానికి ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది ఒక కొత్తది తీసుకురావాలని చెప్పేసి సీఎం మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే కనెక్ట్ యూకే, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో తెలుగు రాష్ట్రాలకు అవకాశం, ఫార్మా టెక్నాలజీ రంగంలో తెలంగాణ ఇప్పటికే ముందుంది, R&D ఇన్నోవేషన్స్ ఏఐతో కొత్త పెట్టుబడులు వస్తాయి, డిఫెన్స్, ఎయిర్ స్పేస్, విద్యా టెక్నాలజీ రంగాలపై యూకే ఫోకస్, ఏపీలో సీ ఫుడ్, టెక్స్టైల్స్, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం. ఇకపోతే కనుక యూకేతో కనెక్షన్ కోసం అయితే ఈ యొక్క వార్తని ఇక్కడ వేయడం జరిగింది. తెలంగాణతో పాటు
ఇప్పటికే తెలంగాణలో ఫార్మా టెక్నాలజీకి సంబంధించి అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తుంది. అలాగే ఏపీ కూడా ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఏపీ కూడా ముందంజ ఉండే విధంగా అవకాశాలు ఉన్నట్లుగా ఈ యొక్క వార్తనైతే ఇందులో వేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే ఆర్టీసీ ఆదాయానికి టీ కట్. ఇక ఆర్టీసీలో అద్దె బస్సులు నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థల డ్రైవర్లు కొందరు సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రయాణికుల నుంచి టికెట్ డబ్బులు వసూలు చేసి వారికి టికెట్ ఇవ్వకుండా ఆ సొమ్మును జేబులో వేసుకుంటున్నారని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే 10లో ఒకరే ఓపెన్ జెన్ ఏఐ నిపుణులకు భారీ కొరత, 2026 నాటికి సరఫరా అంతరం 53%. ఇక దీంతో భారీగా పెరుగుతున్న వేతనాలు, సీనియర్ టెకీలకు ప్రీమియం జీతాలు. ఇక మరొక వార్తను చూసుకుంటే నీటి మళ్లింపుపై ఏపీని నియంత్రించండి, కృష్ణా జలాలను ఏపీ ఇతర బేసిన్లకు తరలిస్తోంది, దానిని అడ్డుకునేలా కేఆర్ఎంబీకి ఉత్తర్వులు ఇవ్వండి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వాదన. ఇవి ఇప్పటి వరకున్న వార్తాపత్రికలోని వార్తలు అయితే. రేపటి వార్తల్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.